ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. చేతులు బాగా మాయలైపోయినాయి మేడం. అందరూ గవర్నమెంట్ కానీ అందరూ కూడా సహాయపడాలి. ఈ పాప ఆడుకుంటుంది అందులో. చిన్నపిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత కేరింగ్గా వాళ్ళని చూసుకున్నా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు ఏమాత్రం చిన్న అశ్రద్ధ చూపించినా కూడా ఆ తరువాత జరిగే పరిణామాలకు ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు కూడా బాధపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విచారకరమైన విషయము. జంగారెడ్డిగూడానికి చెందిన ఒక పాప ఉడుకుతున్న అన్నంలో చేతులు పెట్టడం వల్ల 2 చేతులు కూడా తీవ్రంగా గాయాలయ్యి హాస్పిటల్లో 10 రోజుల నుంచి ఉంటుంది. 10 రోజుల నుంచి కూడా రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది పాప పరిస్థితి కంప్లీట్గా తగ్గాలి అంటే ఇంకొక 10 రోజులు ఉండాల్సి ఉంటుంది అని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు. ఆ స్కిన్ ఏదైతే ఉందో పూర్తిగా కాలిపోవడం వల్ల పాప బాధ వర్ణనాతీతం. పాపను చూస్తున్న తల్లిదండ్రులకు కానివ్వండి, బంధువులకు కానివ్వండి, ఇంకా చెప్పలేని బాధ వాళ్ళల్లో మనకి కనిపిస్తూ ఉంది. అందుకే పిల్లల విషయంలో కూడా పేరెంట్స్ అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళని చూసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా చూసుకున్నప్పుడే కొంత ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఇది ఒక నిదర్శనంగా మనం తీసుకోవాలి. పాప తండ్రి మనతో ఉన్నారు. అసలు పాప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది అనే విషయం కూడా మనం తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా సాయిబాబు మేడం. సాయి గారు, అసలు ఏం జరిగింది పాపకి 2 చేతులు కాలడానికి? ఏ సందర్భంలో జరిగింది ఇదంతా? పొద్దున్నే ఇది 4వ వారం మేడం. ఆదివారం 4 ఇప్పుడు వస్తే 4వ వారం మేడం. సండే అదే మేము పనికి వెళ్ళిపోతాం మేడం, కూలి పని చేసుకుంటాము. పొద్దున్నే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. క్యారేజీలు అవి పెట్టడానికి వాళ్ళు పని చేసిన అన్నం ఉంటున్నారు మేడం. వీళ్ళు క్యారేజీలు అవి కడగడానికి బయటకు వచ్చినప్పుడు ఆ పాపను బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మేడం. అయితే ఈ పాప ఆడుకుంటుంది తెలిసేది అందులో ఎక్కడికి వరకు కాలిపోయింది మేడం. బాయిల్ అయిపోయింది మేడం. బాయిల్ అయిపోతే జంగారెడ్డిగూడెం తీసుకెళ్తే వాళ్ళు 11 రోజులు ఉంచారు మేడం. ఉంచిన తర్వాత మళ్ళీ అక్కడ నయం అవ్వట్లేదని నేనే డిశ్చార్జ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాను. మాకు మందలపల్లి రెడ్డి గారు అని ఆయన పరిచయం మేడం. ఆయన ఇక్కడ జాయిన్ చేయమన్నాడు. నేను చూసుకుంటాను, పాప చేతులకి ఏమని కాకూడదని ఆయన ధైర్యం చెప్పి ఇక్కడ పంపించారు మేడం. పాప వయసు ఎంతండి? 1 సంవత్సరం మేడం. సంవత్సరం పాప. నెలలోనే అది 12వ నెల, అది నవంబరు మా ఆవిడకి గ్యాప్ మేడం. ఇది 13వ నెల మేడం. ఇది పాపకి పోయిన నెలలోనే పుట్టినరోజు చేశాం మేడం. అది జరిగిన ఒక వారానికి జరిగింది మేడం. ఏమంటున్నారు ఇప్పుడు డాక్టర్స్, ఏమంటున్నారు? మామూలుగా ఇప్పుడు 10 రోజుల నుంచి అబ్జర్వేషన్లో పెట్టారు మేడం. అయితే ఇప్పుడు జనరల్ వార్డుకి పంపించేశారు మేడం. అందులోనే ఉంటున్నాము. అయితే వీళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ అవునాయి చూడాలంటున్నారు మేడం. అయితే ఈరోజు ఏదైంది డిసైడ్ చేసి ఉంచాలో తీసేయాలనేది చూసి చెప్తా అన్నారు మేడం. ఇవాళ చూసి ఏదైనా మాట అయింది చెప్తా అన్నారు మేడం. అయితే డ్రెస్సింగ్కి ఇప్పుడు తీసుకెళ్తారంటున్నారు. ఇది అయిన తర్వాత ఏంటనేది ఈ చేతులు బాగా మాయలైపోయినాయి మేడం. అది స్కిన్ రావాలంట మేడం. అది పోసుకోవడానికి కోసం ఇంకొక 10 రోజులు ఉండవలసి వద్దేమో అంటున్నారు. ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయిందండి మీకు? 4,30,000 అయింది మేడం. ఇంకా అవుతుంది అన్నారు. ఇంకో 10 రోజులు ఉండాలన్నారు మేడం. అంత అవుద్దనేది తెలియదు. వీళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు. అలా చేయరు. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి? అందరూ గవర్నమెంట్ కానీ అందరూ కూడా సహాయపడాలి. నేను జంగారెడ్డిగూడెంలో జాయిన్ చేశాను మేడం. జాయిన్ చేసినప్పుడు అప్పుడు బయట అప్పులు చేసి తీసుకొచ్చి జంగారెడ్డిగూడెన అటు ఇటు తిరగడానికి పిల్ల ట్రీట్మెంట్కి అయితేనే ₹1,00,000 అయినాయి మేడం. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇది మొత్తం 1,00,000 అయితే మేడం. ఇక్కడ ట్రీట్మెంట్కి మాత్రం అందరూ ఆర్థిక సహాయం చేస్తున్నారు మేడం. అది కాకుండా ఇంటికాడ మాకు 2 సెంట్లు స్థలం ఉంటే అది అమ్మేసుకొని చేపిస్తున్నాం మేడం. ఇంకో 10 రోజులు ఉండాలంటున్నారు. దానికి ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు మేడం, చేయడానికి చేస్తామంటున్నారు. ఇంకా అందరూ చేస్తారన్న నమ్మకంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చేస్తామన్నా అని ఫోన్ చేస్తున్నారు. ఇంకా అలాగనే నమ్మకంగా ఉంచుతున్నాం మేడం. పాప ఏంటండి
పాప బాధ నిజంగా మీరు చెప్తుంటేనే మాకు చాలా బాధగా ఉంది. మేము చూసిన ఒక చిన్న వీడియోలోనే మా మనసు చలించిపోయింది. మీ బాధను కానివ్వండి, అలా 1 ఇయర్ పాప అంటే ఏం తెలీదు, మాటలు కూడా రావు. తన బాధ చెప్పుకోవడానికి కూడా తనకి అంత చిన్న పసికందు. అలాంటి పాపను చూస్తే నిజంగా ఒక తల్లిదండ్రులుగా మీరెంత బాధపడతారో. డైలీ నిద్రపోదు మేడం. వాటికి 20 రోజు దాటింది మేడం. ఏ రోజున నిద్రపోలేదు. మేమన్నా కంచేపు నిద్రపోతాం కానీ ఆ పిల్ల నిద్రపోవట్లేదు. కళ్ళు పోతలు పోయి అన్నం తినట్లేదు. మీకు ఎంతమంది పిల్లలండి? బాబు పాప. ఓకే అండి సాయి గారు. ఇంకొక 10 రోజుల్లో మీ పాపని సంతోషంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి తిరిగి తీసుకువెళ్ళాలని, త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా సుమన్ టీవీ ద్వారా ఇంకా చాలామంది దాతలు సహాయం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మీ తరపు నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము. సో చూసాం కదా, ఒక సంవత్సరం పాప ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఏముంది అనేది కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడే ఉడికిన అన్నంలో చేతులు పెట్టడం వల్ల షోల్డర్స్ దగ్గర నుంచి కూడా అరచేతి వరకు పూర్తిగా కాలిపోయాయి. ఆ వేళ్ళు కూడా ఇప్పటికీ 10 రోజులు 15 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏమాత్రం కొంచెం కూడా మాన్పు పట్టని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 1 ఇయర్ పాప ఉంది అంటే తన కష్టం, తన బాధ, తన నొప్పి, తనని చూస్తున్న ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఈ రెయిన్బో హాస్పిటల్లో 10 రోజులుగా చికిత్స పొందుతూ ఉంది. కొంతవరకు తగ్గినప్పటికీ పూర్తిగా కోలుకోవాలి, మాన్పు పట్టాలి పుండ్లు అంటే ఇంకొక 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్స్ చెప్తున్నారంట. మనం సాయి గారు తను చూస్తుంటేనే అర్థమవుతుంది. రోజువారీ పని చేసుకునే వాళ్ళు ఉదయం లేవగానే కష్టపడి ఏదో ఒకటి గంజి నీళ్ళు, పచ్చడి మెతుకులో బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళిపోయే వీళ్ళు పాప కోసం తనకున్న 2 సెంట్ల స్థలాన్ని కూడా అమ్ముకుని ట్రీట్మెంట్ అయితే అందించారు. కొంతమంది దాతలు రావడం, స్నేహితులు సహాయం చేయడం ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ మిగిలిన 10 రోజులు కూడా తనకేదో ధైర్యం, ఎవరో ఎక్కడైనా సహాయం చేస్తారు, నా పాపకు తగ్గుతుందన్న ధైర్యంతో, నమ్మకంతో ఇక్కడ ఉంచాను మేడం అని అంటున్నారు. ఆ ఫ్యామిలీ తరపు, అలాగే ఆ తండ్రి, ఆ తల్లి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ తరపున మేము కూడా అడుగుతూ ఉన్నాము. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి ఎవరైనా కాల్ చేసి లేదా మీరు పంపించాల్సిన అకౌంట్ నంబర్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. సో పాప 1 ఇయర్ పాప సంతోషంగా ఆ బుజ్జి చిరునవ్వులు వాళ్ళు చూసుకుంటూ తిరిగి ఇంటికి చేరుకోవాలని కూడా మనందరము కోరుకుందాము.